చరిత్ర అంటే కేవలం రాజులు యుద్ధాలు మాత్రమే కాదు, జాతుల వలసలు, సంస్కృతుల కలయిక. ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్యుల తర్వాత ఒక శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను భర్తీ చేస్తూ వాయువ్య దిశ నుండి వచ్చిన ఒక విదేశీ తెగ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వీరే సిథియన్స్. భారతీయ పురాణాలు, గ్రంథాల్లో వీరినే శకులు అని పిలిచేవారు. గ్రీకుల కంటే ఎక్కువ కాలం పాలించిన ఘనత వీరిది. అసలు వీరు ఎవరు? మధ్య ఆసియా నుండి భారత్కు ఎందుకు వచ్చారు? శాతవాహనులతో వీరి పోరాటం ఏంటి? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన మలుపులు చివరిలో ఉన్నాయి. మీ సపోర్ట్గా ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మౌర్య సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 185లో అశోకుడి వారసుల బలహీనత వల్ల కుప్పకూలిపోయింది. మగధ కేంద్రంగా పుష్యమిత్ర శుంగుడు పాలన సాగిస్తున్న వాయువ్య సరిహద్దులైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మౌర్యుల వంటి బలమైన శక్తి లేకపోవడంతో ఆ ప్రాంతాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని వాడుకుని మొదట గ్రీకులు వచ్చారు. కాని శకులు గ్రీకుల అధికారాన్ని తుడిచిపెడుతూ విస్తృత స్థాయిలో దాడులు చేశారు. గ్రీకుల పాలన సుమారు క్రీస్తుపూర్వం 180 నుండి క్రీస్తుపూర్వం 55 వరకు కొనసాగక శకులు వారిని ఓడించి భారతదేశంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. వీరు కేవలం యుద్ధ వీరులు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో కలిసిపోయి ఇండో సిథియన్స్ గా గుర్తింపు పొందారు. వీరి అసలు నివాసం మధ్య ఆసియాలోని సిర్దర్యా నదీ తీరం, అంటే ప్రస్తుత కజకిస్తాన్ ప్రాంతం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో చైనా సరిహద్దుల్లో ఉండే యూచి అనే మరో బలమైన తెగ శకులపై దాడి చేసింది. ఓడిపోయిన శకులు ప్రాణరక్షణ కోసం దక్షిణ దిశగా వలసబాట పట్టారు. వారు మొదట బాక్ట్రియా అనగా నేటి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి గ్రీకులను తరిమివేశారు. ఆ తర్వాత పార్థియా అనగా నేటి ఇరాన్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పార్థియన్ రాజులతో భీకర యుద్ధాలు చేశారు. చివరకు పార్థియన్ల ఒత్తిడి తట్టుకోలేక బోలాన్ పాస్ ద్వారా భారతదేశంలోని సింధు లోయ ప్రాంతానికి చేరుకున్నారు. భారతదేశంలో వీరు స్థిరపడిన మొదటి ప్రాంతం శకస్థానా. అక్కడి నుండి వారు పంజాబ్, మధుర, ఉజ్జయిని వరకు విస్తరించారు. శకులు విదేశీయులైనప్పటికీ మన ప్రాచీన సాహిత్యం వీరిని విస్మరించలేదు. సుప్రసిద్ధ వ్యాకరణకర్త పతంజలి తన మహాభాష్యంలో శకులను అనిర్వసిత శూద్రులు అని పిలిచేవారు. అంటే వీరు వర్ణ వ్యవస్థలో భాగమే కాని ఆర్యుల ఆచారాలకు దూరంగా ఉన్నారని అర్థం. రామాయణ, మహాభారతాలలో శకులను ఉత్తర పథంలో నివసించే యోధులుగా వర్ణించారు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా శకులు పాల్గొన్నట్లు ప్రస్తావనలు ఉన్నాయి. మత్స్య, వాయు పురాణాలు శకరాజుల క్రూరత్వాన్ని, వారి సుదీర్ఘ పాలనను వివరించాయి. శకులు తమ రాజ్యాన్ని 5 ప్రధాన కేంద్రాలుగా విభజించి క్షత్రపుల ద్వారా పరిపాలన సాగించారు. ఆ 5 శాఖలలో మొదటిది ఆఫ్ఘనిస్తాన్ శాఖ. కాబూల్, కాందహార్ ప్రాంతాలు వీరి ఆధీనంలో ఉండేవి. ఓనోనెస్ ఇక్కడ అత్యంత శక్తివంతుడు. ఇతను తన నాణేలపై మహారాజాదిరాజా అనే బిరుదును వాడాడు. రెండవది తక్షశిల కేంద్రంగా సాగిన పంజాబ్ శాఖ. ఇది శకుల తొలి నివాస ప్రాంతం. ఇక్కడి పాలకుడు మౌస్. ఇతను ఇండోగ్రీకులను ఓడించి పంజాబ్ నుండి వారిని తరిమివేశాడు. గాంధార కళను మొదటిసారిగా ఆదరించిన శకరాజు ఇతనే. మూడవది మధుర శాఖ. యమునా తీరాన ఉన్న మధురను శకులు తమ ప్రధాన సైనిక స్థావరంగా మార్చుకున్నారు. ఇక్కడ రాజులా ప్రసిద్ధుడు. ఇతని కాలంలో మధుర బౌద్ధ, జైన మతాలకు గొప్ప కేంద్రంగా విరాజిల్లింది. నాల్గవది పశ్చిమ భారత శాఖ. గుజరాత్, మాల్వా ప్రాంతాలను పాలించిన ఈ శాఖ అత్యంత సంపన్నమైనది. దీనిని క్షహరాట, కార్తమక అనే 2 రాజవంశాలు పాలించాయి. ఈ శాఖ ఇంత సంపన్నంగా ఉండడానికి ప్రధాన కారణం సముద్ర వ్యాపారం. బరుకచ్చ, ప్రస్తుత బ్రోచ్ అని పిలువబడే రేవు పట్టణాల ద్వారా వీరు నేరుగా రోమన్ సామ్రాజ్యంతో వర్తక సంబంధాలు కలిగి ఉండేవారు. బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో ఈ ప్రాంతం భారతదేశపు కుబేర స్థానంగా విరాజిల్లింది. ఇక్కడే రుద్రదమన్ వంటి గొప్ప రాజులు ఉద్భవించారు. ఐదవది దక్కన్ శాఖ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో వీరి పాలన సాగింది. వీరు శాతవాహనాస్కి ప్రధాన శత్రువులు. పశ్చిమ భారత శాఖకు చెందిన నహపానుడు దక్కన్ ప్రాంతాలను ఆక్రమించి శాతవాహనాస్కు ప్రధాన శత్రువుగా మారాడు. శకుల పాలనలో కనిపించే ఒక వింత మరియు విశిష్ట పద్ధతి జాయింట్ రూలింగ్. వారసత్వ యుద్ధాలను నివారించడానికి తండ్రి, కొడుకు లేదా అన్నదమ్ములు కలిసి పాలించేవారు. వీరి నాణేలకు ఒకవైపు
రాజు పేరు గ్రీకు భాషలో, మరోవైపు యువరాజు పేరు ఖరోష్టి లిపిలో ఉండేది. ఉదాహరణకు అజేస్వన్ మరియు అజిలిసిస్ కలిసి పాలించినట్లు ఆధారాలు మనకి కనిపిస్తాయి. భారతదేశంలో శక వంశ పాలనను ప్రారంభించిన మొట్టమొదటి శక చక్రవర్తి మౌస్. మౌస్ కాలంలో మతపరమైన సహనం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగా ఇతడు జారీ చేసిన నాణేలపై హిందూ దేవత లక్ష్మీదేవి రూపం, బౌద్ధ మత చిహ్నమైన ధర్మచక్రం ముద్రింపబడి ఉన్నాయి. ఇతని నాణేలపై గ్రీకు మరియు ఖరోష్టి లిపిలో మహారాజా మహాత్మా అనే గౌరవప్రదమైన బిరుదు కనిపిస్తుంది. శకవంశంలోనే అత్యంత పరాక్రమవంతుడు అజేస్వన్. చివరి ఇండో గ్రీకు రాజు హిపోస్ట్రోటస్ ను ఓడించి గ్రీకు పాలనకు చరమగీతం పాడాడు. ఇతను అజిలిసిస్ తో కలిసి రాజ్యాన్ని పాలించాడు. వీరిద్దరి పేర్లు ఒకే నాణానికి అటూ ఇటూ ఉండటం వీరి జాయింట్ రూలింగ్ సాంప్రదాయానికి నిదర్శనం. క్రీస్తుపూర్వం 57వ సంవత్సరంలో ఇతను ప్రారంభించిన కాలాన్నే కొందరు చరిత్రకారులు విక్రమశకం అని భావిస్తారు. ఇప్పుడు పశ్చిమ క్షాత్రపుల గురించి తెలుసుకుందాం. శకులలో దాదాపు 400 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పాలించినది వీరే. ఇందులో 2 ముఖ్య వంశాలు ఉన్నాయి. క్షహరాట వంశానికి చెందిన నహపానుడు. ఇతను పశ్చిమ భారత శకులలో మొదటి గొప్ప రాజు. ఇతను మహారాష్ట్రలోని నాసిక్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వ్యాపారం చేసి అపారమైన వెండి నాణేలను ముద్రించాడు. శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయి మరణించాడు. నహపానుడి పతనం తర్వాత శక వైభవాన్ని పునరుద్ధరించిన వాడు చస్తనుడు. ఉజ్జయిని రాజధానిగా చేసుకుని కార్తమక వంశాన్ని స్థాపించాడు. ఇతను తన మనవడైన రుద్రదామన్తో కలిసి ఉమ్మడి పాలన సాగించాడు. శకరాజులందరిలోనూ రుద్రదమన్ మహాచక్రవర్తి. ఇతను శాతవాహన రాజు వశిష్ఠీపుత్ర పులోమావిని 2 సార్లు ఓడించాడు. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనమైన జునాగఢ్ శాసనాన్ని ఇతనే వేయించాడు. తన సొంత ఖర్చులతో సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించి ప్రజారంజక పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. శకరాజ్యపు చివరి రాజు రుద్రసింహ III. గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడు అనగా విక్రమాదిత్య II ఇతనిని వధించాడు. ఈ విజయంతో చంద్రగుప్తుడు శకారి అనే బిరుదును పొంది భారతదేశంలో శక పాలనను శాశ్వతంగా అంతం చేశాడు. శకులు విదేశీయులుగా వచ్చినప్పటికీ భారతీయ సమాజంలో సంస్కృతిలో పూర్తిగా కలిసిపోయారు. శైవ బౌద్ధ మతాలను ఆదరిస్తూ సంస్కృత భాష అభివృద్ధికి వారు చేసిన కృషి వెలకట్టలేనిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చారిత్రక విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్రైస్తవ మత ప్రవేశానికి కారణమైన పార్థియన్లు మరియు వారి రాజు గుండో ఫెర్నెస్ గురించి తెలుసుకుందాం. అంతటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.